ఈ మదర్స్ డే సందర్భంగా నా లైఫ్లో ఉన్న ఫ్యూ అమేజింగ్ ఉమెన్స్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ మదర్ ఈజ్ ఎ హీరో ఫర్ హర్ చిల్డ్రన్. అలానే నా లైఫ్లో మా అమ్మ నా ఫస్ట్ హీరో. చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టంలో ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి కూడా లేదు కాదు అని చెప్పలేదు. ఫుడ్ అయినా, క్లోత్స్ అయినా ఎక్సెట్రా ఎక్సెట్రా మా కోసం అన్నీ రెడీగా చేసి ఇచ్చేలా చూసేది. ఒక చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఒకసారి జాబ్ పర్పస్ హాస్టల్లో అమ్మకి దూరంగా ఉన్నా. నాకు హెల్త్ బాగాలేదు, కానీ అమ్మకి చెప్పలేదు. కానీ తనే కాల్ చేసి ఏమైనా ప్రాబ్లమా, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. నేను షాక్ అయ్యి నీకెలా తెలుసు అని అడిగాను. అప్పుడు అమ్మ చెప్పింది, పావురం మార్నింగ్ నుంచి అరుస్తోంది, అందుకే నాకు అలా అనిపించిందని. అప్పుడు నవ్వాను. కానీ ఇప్పుడు నా పిల్లలు పుట్టాక అర్థమైంది. పిల్లలకి బాగాలేదంటే అమ్మ హార్ట్కి ముందే తెలుస్తుంది. అదే బాండింగ్, అదే మదర్హుడ్. మా అమ్మ మాత్రమే కాదు, వాళ్ళు కనకపోయినా మేము తన ఓన్ చిల్డ్రన్ లాగా చూసుకునే చిన్నమ్మలు, అమ్మమ్మ అందరికీ నా సెల్యూట్. ఇక మా అత్తమ్మ, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో చూపించింది. ఫెసిలిటీస్ ఉన్నా కూడా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ చేయకుండా పిల్లల ఫ్యూచర్ కోసం రూపాయి సేవ్ చేసేది. కొన్నిసార్లు 5 to 10 kilometers నడిచేవారు జస్ట్ ఫ్యామిలీ కోసం. షీఈస్ ట్రూలీ అమేజింగ్. పెళ్ళి అయ్యాక ఎలా ఉండాలి, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని మా వదిన దగ్గర నుంచి నేర్చుకున్నా. షీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ మై లైఫ్. ఒక మదర్ లవ్, హెల్ప్ మనకి ఎంత ఏజ్ వచ్చినా కావాలి. మనకి 50 years ఉన్నా కూడా మనకి బాధగా ఉంటే ఫస్ట్ మాట్లాడేది మన 75 years ఏజ్ ఉన్న అమ్మతోనే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్న అమ్మకి, ప్రతి స్ట్రాంగ్ ఉమెన్కి హ్యాపీ మదర్స్ డే.